ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి ప్రక్కన, జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం 11, 17 వార్డుల్లో ఎంపీ నిధులతో నిర్మించే సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు. జంగారెడ్డిగూడెం జంగా టవర్స్ లో జరిగిన ఆర్ఎంపీ వైద్యుల సమావేశం. హాజరైన పలువురు ప్రముఖులు. ఆర్ఎంపీ వైద్యుల నూతన కార్యవర్గం ఎంపిక. మొదటి కార్తీక సోమవారం భక్తజనులతో పోటెత్తిన మద్ది క్షేత్రం. వైభవంగా జరిగిన 1,00,000 తులసి పూజా కార్యక్రమం. ఆదివారం జంగారెడ్డిగూడెం గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ శ్రీరామమూర్తి. జంగారెడ్డిగూడెం 11, 17 వార్డులోని సిమెంట్ రోడ్లకు ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు సోమవారం శంకుస్థాపన చేశారు. 11వ వార్డులోని భాష్యం స్కూల్ నందు 10 లక్షల పార్లమెంటు నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి, 17వ వార్డు గ్రంథాలయం వీధిలో 5 లక్షల పార్లమెంటు నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బాబు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజల సౌకర్యం కోసం నిర్మించే సీసీ రోడ్లు నాణ్యతతో నిర్మించాలని, పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తన నియోజకవర్గంలో ప్రజా సంక్షేమానికి మంజూరైన నిధులతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు, గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. రాబోయే రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ప్రజల సమస్యలపై అధికారులు కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఉపాధ్యక్షులు అట్లూరి రామ్మోహన్ రావు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, వార్డు కౌన్సిలర్లు మేకల అరుణారాణి, రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, దల్లి కృష్ణారెడ్డి, షేక్ ముస్తఫా, రాజన్న పండు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమర్తి రామకుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, ఆలపాటి నాని, జడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, ఆర్డీఓ లవన్న, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, ఎండీఓ శ్రీదేవి, ఇతర వార్డుల కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ బాబు జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పురాతన నాణ్యాలు, స్టాంపుల ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు డి రాజన్ బాబును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాగంటి బాబును గ్రంథాలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు వందరపు హరికృష్ణ, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్, టీడీపీ నాయకులు జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, పరిమి రాంబాబు, గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈ లైబ్రరీ వార్షికాలు చాలా బ్రహ్మాండంగా చేయడమే కాకుండా ఇవాళ దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే దాదాపు ఒక 80 దేశాల నుంచి మన మిత్రులు, ఈయన హెడ్ మాస్టర్ గారు మన ఈ స్కూల్లో రాజన్ బాబు గారు, దాదాపు 80 దేశాలకు సంబంధించిన స్టాంపులు, కాయిన్స్, దాని వాల్యూ, దానికి ఏ కంట్రీ కాయిన్స్ అన్నీ కూడా చాలా బాగా డిస్ప్లే చేశారు. ఎస్పెషల్లీ పిల్లలందరూ కూడా బాగా మంచి కలెక్షన్లు ఉంటారు ఈ రోజుల్లో. ఇవాళ ఈ భారతదేశంలో ఉన్న రూపాయి వాల్యూకి ఇతర దేశాల్లో ఉన్న రూపాయి వాల్యూకి ఎంత తేడా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా డబ్బుతోనే ఆధారం. ఏ దేశం పరిపాలించాలన్నా, ఏ దేశంలో ఎన్ని రకాలుగా ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ రకంగా పేదలకి పథకాలు ఇవ్వాలన్నా అన్నీ కూడా ఈ డబ్బు అనేది వాళ్ళు చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మేము సక్రమంగా చేయాలి. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి కానీ, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రూరల్ ఊళ్ళకి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు మంత్రి గారు రావాలి కానీ, బట్ ఇవాళ ఇసుక సమస్య బాగా తీవ్రంగా ఉంది. దాని మీద బిల్డర్స్ కానీ, కట్టబోయే బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఇళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద కొద్దిగా గవర్నమెంట్ కూడా ఒక మంచి యాక్షన్ తీసుకుని చెయ్యాలి. ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, అన్ని జిల్లాల్లో కూడా ఈ ఇసుక అనేది మాఫియా వాళ్ళ చేతులకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక డ్వాక్రా మహిళకి ఇవ్వడమే కాకుండా ఇప్పుడు దాన్ని రీకాన్స్టిట్యూట్ చేసి ఒక మంచి ఆదర్శమైన పాలసీ తీసుకొస్తే తప్ప ఈ ప్రజలకు కానీ, ఈ పేద ప్రజలకు కూడా ఇసుక కూడా ఒక మామూలు రేటుకి రావాలన్న కోరిక. దాని భాగంగానే ఇవాళ 2 రోడ్లు శంకుస్థాపన, దాని ఎంపీ నిధుల నుంచి ఇచ్చిన కార్యక్రమం. ఈ అప్లైన్లో ఒక
ఇంక ఈ 3.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేపట్టే కార్యక్రమంలో కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి పేద ప్రజలకి ఎక్కడెక్కడ ఏం చేయాలో రైతాంగానికి డ్వాక్రా రుణమాఫీ, అలాగే పెన్షన్లు, 24/7 కరెంటు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ కొరత కూడా చాలా ఎక్కువగా అభివృద్ధిలో కనపడుతుంది. ఇవాళ ఈ పథకాలు రాష్ట్రంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని పథకాలు కూడా అమలు చేయడం అంటే ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడికి కానీ ఏ చిన్న స్థాయి పేదవాడికి పెన్షన్ చెప్పని కంప్లైంట్ నథింగ్ డూయింగ్. అందరికీ చేయాలంటే ఎవరికి ప్రత్యేకంగా కింద వాళ్ళకి ఇంకా బాగా చేయాలి, లేని వాళ్ళని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. కొత్త ఇళ్ల పథకం 2,75,000 రూపాయలు ఒక ఇంటి పథకానికి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా షార్టన్ చేసుకుని కార్డు తీసుకొచ్చి ప్రతిదీ మన బ్యాంక్ అకౌంట్ కానించి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాలు పంచుకుంటమే కాకుండా అందరూ కూడా చిత్తశుద్ధి పనిచేసిన రోజున మా జిల్లా యంత్రాంగం చాలా బాగా కష్టపడతారు. కలెక్టర్ వీళ్ళందరూ, దాని తర్వాత ఆర్డీఓలు ఉంటారు, దాని తర్వాత ఎంఆర్ఓలు ఉంటారు. పనిచేసినోడు జిల్లా మండల స్థాయిలో ఇంతమంది అధికారులు ఉండాలి, ఇన్ని 100 కోట్ల జీతాలు వస్తున్నాయి. ప్రతి అధికారిని కూడా అసగనుకునే ప్రాతినిధ్యం ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో చిత్తశుద్ధి పనిచేస్తాం. మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 5 గంటల నుండి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం నెల రోజులు ఆలయంలో జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి 1,00,000 తులసి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెనుమచ్చ విశ్వనాథరాజు దంపతులు, చక్రదేవరపల్లి సొసైటీ అధ్యక్షులు కొల్లవాడ సాయిరాజు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈవో వేండ్ర తిన్నాదరావు దంపతులు సోమవారం మధ్య ఆంజనేయుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఈవో ఆలయ మర్యాదలతో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు సిటీ న్యూస్ లో మాట్లాడుతూ కార్తీక మాసంలో మధ్య ఆంజనేయుడిని పూజించడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి సోమవారం, ఋషి పంచమి సహిత సోమవారం. నాగుల చవితి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి సోమవారాన్ని ఋషి పంచమి అంటారు. ఈ ఋషి పంచమి రోజు సోమవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. ఎందుకంటే మాసాలన్నిటిలోకి కార్తీక మాసం శివప్రీతికరమైనది, అలాగే మార్గశీర్ష మాసం విష్ణు ప్రీతికరమైనది అని చెప్తూ ఉంటారు. కానీ కార్తీక మాసం ఇట్లు శైవుకి అటు విష్ణువుకి కూడా ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈరోజు శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తులసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని ఉదయం సంకల్పం చేసుకుని అందరూ కూడా శ్యాం ఎంతో ఘోరాణి, సమస్తమైనటువంటి ఘోరాలు శాంతించడం కోసం మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అని, శ్యాం ఎంతో పాపాని, సమస్తమైనటువంటి జనులు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోవాలి మేము ఈ ఆలయంలో ఈ కార్యక్రమం చేసినందువల్ల అని చెప్పి సంకల్పం చెప్పుకుంటూ, శ్యాం ఎంతో ఈతయ, సమస్తమైనటువంటి ఈతి బాధలు అందరికీ కూడా ఆర్థికమైనటువంటి బాధలు పోవటం కోసం మేము ఈ కార్యక్రమాన్ని శ్రీ స్వామివారికి సమర్పణ చేసుకుంటున్నాము అని చెప్పి సంకల్పం చెప్తూ, శుభా నివర్ధంతాం, అందరూ కూడా క్షేమంగా ఉండాలి. మన హైందవ ధర్మంలో ఉన్న ముఖ్య విశేషం ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా సుఖశాంతులతోటి ఉండాలి అనేటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి సంస్కృతి. కాబట్టి అటువంటి సంస్కృతికి మూలాధారమైనటువంటి ఈ వేదంలోంచి చెప్పబడు. జంగారెడ్డి గ్రంథాలయంలో జరుగుతున్న 48వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీరామూర్తి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రాజన్ బాబు సేకరించిన పురాతన నాణాలు, స్టాంపుల ప్రదర్శనను శ్రీరామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ జంగారెడ్డి గ్రంథాలయం గ్రేడ్ 2గా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని, లక్కవరం గ్రంథాలయ భవనాలకు 31 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో డిజిటల్ గ్రంథాలయ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు శీలం రామచంద్రరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, అట్లూరి రామ్మోహన్ రావు, పెనుమర్తి రామ్ కుమార్, షేక్ ముస్తఫా, మద్దిపాటి నాగేశ్వరరావు, వందనపు హరికృష్ణ, గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ముఖ్యంగా గ్రంథాలయాలు నడుస్తున్నాయని చెప్పారంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కమిటీ చాలా భాగాన్ని పోషిస్తుందని చెప్పని ఈనాడు చెప్పక తప్పదు. కారణం ఏంటంటే
నేను వచ్చిన తర్వాత అనేక గ్రంథాలయాలు తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా గ్రంథాలయాలు ప్రభుత్వం సగం పోషిస్తుంటే దాతలు సగం పోషిస్తున్నారు ఈనాడు. మరి ఎంతో శ్రమ కోర్చి ఈ పోషిస్తున్నటువంటి యొక్క గ్రంథాలయాన్ని పోషిస్తున్నటువంటి యొక్క దాతలందరూ కూడా చదువుకున్నటువంటి ఒక విజ్ఞానవంతులు. అంచేతనే వారికి ఉన్నటువంటి ఒక ఆసక్తితో ఈ గ్రంథాలయాల్ని నడపాలి, ప్రభుత్వం సహాయం పొందుంటే మన సహాయం పొందుండాలని చెప్పనేటువంటి ఒక ఆకాంక్షతో ఈనాడు గ్రంథాలయాలు నడుస్తుంది. చాలా గ్రంథాలయాలు ఒకరే 2-3 గ్రంథాలయాలు కూడా నడపడం జరుగుతుంది ఇప్పుడు సత్యనారాయణ గారి లాగా. ఇది చాలా దుర్భరమైనటువంటి ఒక పరిస్థితి. ఉదయం పూట చదువుకునేటువంటి ఒక వాళ్ళు అక్కడ మరి ముట్టాయిగూడలో వస్తారు, ఇక్కడ వస్తారు, ఇక్కడో పూట అక్కడో పూట పనిచేయడం అనేది చాలా కష్టతరంగా ఉంది. ప్రభుత్వానికి మేము అవుట్సోర్సింగ్ పోస్టులు వేయమని చెప్పారని కూడా రాయటం జరిగింది. మరి ప్రభుత్వం దీన్ని గ్రంథాలయ శాఖను ఇంకా గుర్తించి సరైనటువంటి ఒక మరి విధాన నిర్ణయాలు కూడా తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఈనాడు ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. డెల్టాలో ఉన్నటువంటి ఒక గ్రంథాలయ శాఖల్లో దాతలు విపరీతంగా ఉండి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి. మనకు కూడా ప్రభుత్వం మరి రాష్ట్రం విడిపోయి ప్రభుత్వం అనేక కష్టాల్లో ఉన్నటువంటి ఒక మూలాన ఈనాడు గ్రంథాలయ శాఖ కూడా ఫండింగ్ చేయడం అనేది సాధ్యం కాక ఏ రకమైన ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. కొంత మేము తప్పనిసరిగా మీరు అడిగినట్లుగా ఈ గ్రంథాలయ భవనాన్ని డెవలప్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. తప్పనిసరిగా ఫర్నిచర్ విషయంలో కానీ ఇక్కడ రీడర్స్కి అందరికీ కూడా కంపల్సరీగా ఈనాడు ఏసీలు ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఉక్కపోతలో ఉండి విద్యార్థులు కానీ రీడర్స్ కానీ చదువుకునే పరిస్థితి కూడా ఈనాడు లేదు. ఇక్కడ వైరింగ్ కూడా మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా అస్తవ్యస్తంగా ఉంది. లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఇక్కడంతా కూడా బాగుండలేదు. ఈ స్థితి అంతా కూడా బాగు చేయడానికి బడ్జెట్ వచ్చిన వెంటనే నేను తప్పనిసరిగా ఈ బడ్జెట్లో దీనికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాలు దీని డెవలప్మెంట్కి తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పాలని సభాముఖంగా జంగారెడ్డి బస్టాండ్ ఎదురుగా ఉన్న మాల మహానాడు డివిజన్ కార్యాలయం ముందు ఈ నెల 21వ తేదీన విజయవాడలో జరిగే మాలల ఆత్మీయ సమ్మేళనం సభ గురించి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కారం శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాలలందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంపల రాజు, పాతూరి అంబేద్కర్, సెంగవరపు మనోజ్, మాండ్ర జాను, అందుకుల ప్రభాకర్ రావు, బరంపల్లి నారాయణ, గరికిముక్కల బోసు, జక్కుల యేసు, కొడే రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవ ప్రతిభా పురస్కారాల వేడుక హైదరాబాద్లోని సుందరయ్య కళా నిలయంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాపరంగా అత్యుత్తమ సేవలు అందించిన వారికి విద్యా సేవరత్న అవార్డులను ప్రదానం చేశారు. జంగారెడ్డిగూడానికి చెందిన ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డికి ఈ అరుదైన అవకాశం దక్కింది. హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి చేతుల మీదుగా సరోజారెడ్డికి విద్యా సేవారత్న 2015 అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరోజారెడ్డి మాట్లాడుతూ ఇంతటి అరుదైన గౌరవం తనకి దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తున్నామండి సిటీ న్యూస్. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటాప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ హెచ్డి క్వాలిటీ, ఎంపెక్ 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. సూర్య ఎలక్ట్రానిక్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా మీ సూర్య ఎలక్ట్రానిక్స్ లో అన్ని ప్రముఖ కంపెనీల టీవీలు, ఎల్సీడీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు మరియు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్స్ కొనుగోలుపై గొప్ప తగ్గింపు ధరలు కలవు. అంతేకాకుండా ప్రతి కొనుగోలుపై కంపెనీ ఆఫర్లతో పాటు మీ సూర్య ఎలక్ట్రానిక్స్ వారి
ఆకర్షణీయమైన బహుమతులు కలవు. ఇంతే కాకుండా వివిధ రకాల ఆఫర్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సూర్య ఎలక్ట్రానిక్స్. త్వరపడండి, సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224390 226646. శెట్టి జ్యువెలర్స్ ఏసీ, గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ అభివృద్ధికి ప్రధాన పాత్ర ఎవరై ఉంటారు? ఈ అభివృద్ధికి ప్రధాన పాత్ర దాదాపుగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం ఏ ప్రభుత్వ హయాంలో, అంటే ఏ పార్టీ పరిపాలించిన వాటి ఫలానా టైంలో ఇది గణనీయంగా అభివృద్ధి చెందిందని మన ఏమైనా చెప్పగలంటారు? నేను చెప్పగలను. చెప్పండి. లేదా డైరెక్ట్గా పెద్ద అయిన తర్వాత ఎవరి ప్రమేయంతో మీరు అసలు ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారంటే? రాజకీయం గురించి చెప్పాలంటే నేను అంటే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి వచ్చారు జగన్ గారు వైఎస్ఆర్సీపీలో. అలా మీకు మనసు నొప్పించిన సంఘటనలు ఏం జరిగాయంటారు? నాకు మనసు నొప్పించిన సంఘటన అంటే అప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్న పార్టీలు ఇవేమీ ఆలోచించకుండానే ప్రజలకు హామీ ఇచ్చేసారంటారు వాళ్ళు. అంటే ఇంకా ఆయన ఎవరి మాట వినంటారు అసలు? సుబ్బారెడ్డి గారు ఉన్నాడు. సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు బాహాటంగా తన మనోభావాలను పంచుకున్న అంతరంగాలు ఈ ఆదివారం రాత్రి 8:30 మీ సిటీ కేబుల్లో. డోంట్ మిస్ ఇట్. అంతరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డి RMP వైద్యుల సంఘం సర్వసభ్య సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు తాతారెడ్డి అధ్యక్షతన జంగారెడ్డిలోని జంగా ఫంక్షన్ హాల్ నందు ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, PCC అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పినమర్తి రామకుమార్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పొల్లాడి బాబ్జీ, సిటీ కేబుల్ MD పలపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రాథమిక వైద్యం అందించడంలో RMPల సేవలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో తిరిగి రోగి వద్దకే వెళ్లి వైద్యం చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు రోగులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే RMPల వల్ల సాధ్యం కాని వైద్యానికి వారే దగ్గర నుండి వైద్య నిపుణుల వద్దకు తీసుకుని వెళ్లి వైద్యం చేయించడం వల్ల సరైన సమయంలో రోగులకు వైద్యం అందుతుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ శివలక్ష్మి మాట్లాడుతూ RMP సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షులుగా కటారి సీతారాంబాబు, పట్టణ కమిటీ అధ్యక్షుడిగా కొప్పాక శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా R వైకుంఠం, వై సుబ్రహ్మణ్యం, SK సుజన్, RBN రాజు, T సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షులను సత్కరించారు. ఈ వైద్య వృత్తి అనేటప్పటికీ భగవంతుని తర్వాత వైద్యులే. ఎందుకంటే ఇప్పుడు RMP డాక్టర్స్ అవనండి, ప్రైవేట్ డాక్టర్స్, MBBS డాక్టర్స్ అవనండి, MD అవనండి, ఆ టైంలోనూ టైంలో ఎవరికైనా బాగోకపోతే వెళ్ళి తొందరగా అక్కడ ఉన్న ఆ పేషెంట్కి ఆ పరిస్థితి చూసి దానికి ఆ సమస్య ఏంటో తెలుసుకొని వెంటనే దానికి స్పందించి దానికి వేయటం వల్ల కూడా ఎన్నో ప్రాణాలు కూడా కాపాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, వాళ్ళు అది టైంలో వచ్చిన ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి వీరందరూ కూడా ఎంతోమందికి ప్రాణాలు కూడా పోతున్నారు. వైద్య వృత్తి అనేటప్పటికే భగవంతుని తర్వాత భగవంతుని కాబట్టి మీరు కూడా ఆ వృత్తిని మీరు భగవంతునికి మేము సేవ చేస్తున్నాము,
అనే ఉద్దేశంతో ఆ సమస్యలు తెలుసుకొని వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో దాని మీదే మీరు చేసి వారికి సేవలు అందిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎన్నో సమస్యలు కూడా ఉంటున్నాయి, అనుకోకుండా ఎన్నో జరుగుతుంటాయి. అది అనుకోకుండా మధ్యని ఇబ్బంది కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని స్పందించి దానికి అవగాహన ఏమిటని కూడా మీరు ఒక అవగాహన తెచ్చుకున్న దానికి ఈ విధంగా మీరు చెప్పిన దానికి ఏదైనా సరే మీరు ఇప్పుడు ఎండి గారు చెప్పారు, శ్రీనివాస్ గారు, కొన్ని సమస్యలు మీరు అధికారంగా మీరు తీసుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుందని, అది మీ ఉన్న సమస్యలు అధికార దృష్టిలో తీసుకెళ్ళండి. నా వంతు సహాయం మాత్రం మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ సమావేశంలో మీ యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా మీకు ఇలాంటి మీటింగ్లు ఎప్పుడే గుర్తుకు కాకుండా మీరు కూడా వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి మాకు గుర్తు చేసే విధంగా మా దగ్గరకు వచ్చి కొంతమంది నాయకులు వచ్చి మీ యొక్క సమస్యలు మాకు ఏదో ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా అధికారులతో నాయకులతో మాట్లాడి తప్పకుండా మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే స్థలం గురించి మీరు అడిగారు, తప్పకుండా మా పార్టీలో పెట్టి అధికారులతో మాట్లాడి మీకు వందలాది కుటుంబాలు బాగుపడతాయంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందండి. అలాగే మీరు కూడా ఏజెన్సీ ఏరియాలో నుండి వచ్చారు, రూరల్ ఏరియా నుంచి వచ్చారు, టౌన్ నుంచి వచ్చారు, మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి మందులు ఇస్తూ వారి మనసుల్ని మీరంతా కూడా గుర్తింపు పొందే విధంగా ఉండాలని మరొకసారి మనసా వాచా కర్మని కోరుకుంటూ అందరూ ఆర్ఎంపీలు పిఎంపీలు అందరూ కూడా చక్కగా ఒక వేదికని ఏర్పాటు చేసుకుని మీకు ఏ విధమైన సమస్య ఉన్నా మీ అందరూ చక్కగా మీ సమస్యను మీరే పరిష్కరించుకునే విధంగా ఒక యూనియన్ అంటూ ఏర్పాటు చేసుకుని చక్కగా నిర్వహిస్తున్నందుకు మీలో ఉన్న ఐక్యతని చాటుకుంటూ ముందుకు తీసుకెళ్లేందుకు మీ యూనియన్ లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మీ యూనియన్కి సంబంధించి ఒక సమావేశ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సైట్ కావాలని, నెక్స్ట్ ఆ బిల్డింగ్కి ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకుల సహాయ సహకారాలు కావాలని, అదేవిధంగా మీకున్న అంటే ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్ స్టేట్ వైడ్గా కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి ఒక ట్రైనింగ్ క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అవునండి, ఆ ట్రైనింగ్ 70% 80% కంటిన్యూ అయింది. ఎందువల్లంటే కొంతమంది సర్టిఫికేట్ లేకుండా వైద్యం చేస్తారని. ఇప్పుడు కామన్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ముందు గుర్తుకొచ్చేది ఎంబీబీఎస్ డాక్టర్ కంటే మీరే ముందు గుర్తుకొస్తారు. ఎవరికైనా మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సమాజ సేవకులను ప్రోత్సహించడం సమాజానికి మరింత అభివృద్ధిని అందించడమే అని హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో ఆల్ ద బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో జంగారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు కేఎల్ఎన్ ధనకుమార్ కు ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డును శేషసాయి అందించారు. యువ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు బివి రమణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్య శర్మ, హైకోర్టు అడ్వకేట్ సిఎల్ఎం గాంధీ, శైలజ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ సూర్యనారాయణ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ సూర్యతేజ సుబ్రాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డును అందుకున్న ధనకుమార్ను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, రోటరీ సభ్యులు అభినందించారు. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలోని సిఎస్ఐ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి డి సుబ్బారావు, ఆ గ్రామ సర్పంచ్ పోల్నాటి వాణి కిరణమయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల చొప్పున ఏకరూప దుస్తులను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మెంబర్లు లేలూరి వెంకటేశ్వరరావు, తానిగడప కుమారి, పోల్నాడి ప్రసాద్, పోల్నాడి శ్రీనివాసరావు, పొలిమేర శ్రీను, శ్రీనివాసపురం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఐజాక్, వెల్లాలరాజు, జి ప్రభాకర్ రావులు, సిఎస్ఐ ఫాస్టర్లు థామ్సన్ నరసింహ, డి పిన్నిబాబు, పాఠశాల సహోపాధ్యాయుని కేఎంపి సౌందర్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు అందించే ప్రతిభా అవార్డులను పెద్ద తిరుపతి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో విద్యార్థులకు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు ఈ అవార్డులను అందించారు. ఈ అవార్డుకు బుట్టాయిగూడెం విద్యారోహిణి హైస్కూల్ విద్యార్థులు అక్కేని జ్యోతి, కొండేపాటి భరత్ సాయి,
ఎంపికయ్యారు. వారిలో కొండేపాటి భరత్ సాయి తేజ ముఖ్యమంత్రి నవ్యాంధ్ర నిర్మాణానికి అహోరాత్రులు శ్రమిస్తున్నారని, నేను సైతం ఆయన చేసిన యజ్ఞంలో పాల్గొనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి అవార్డుగా వచ్చిన 20,000 రూపాయల నగదును ముఖ్యమంత్రి గారికి వేదిక మీదనే అందించారు. ఈ సందర్భంగా భరత్ సాయి తేజను ముఖ్యమంత్రి అభినందించారు. నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం. దీన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. జర్నలిజంలో ప్రజ్ఞాపాఠాలు ప్రదర్శించిన పాత్రికేయులకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాలను ఈరోజు అందించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ ప్లేనరీ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అప్లాండ్ న్యూస్ ఎడిటర్ కాసర వెంకటరెడ్డికి ఆహ్వానం అందింది. అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఈ ఆహ్వానం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి రెడ్డి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సమాచార ప్రసారాల స్టేట్ మినిస్టర్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం అందడంతో వెంకటరెడ్డి తన ఆనందాన్ని సిటీ న్యూస్తో పంచుకున్నారు. ఇవాళ నవంబర్ 16వ తేదీ జాతీయ పత్రికా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. జర్నలిజంలో ఎవరైతే ప్రజ్ఞను పాఠవాన్ని ప్రదర్శిస్తారో వారిని గుర్తించి గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని పాటించే సుదినం ఈరోజు. ఇవాళ న్యూఢిల్లీలో మన భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు జర్నలిజంలో విలువలు పాటిస్తూ ఉత్తమ సాంప్రదాయాల్ని, జర్నలిజంలో ప్రజ్ఞను ప్రదర్శించినటువంటి జాతీయ స్థాయిలో ఎంపిక చేసినటువంటి కొందరు జర్నలిస్టుల్ని ఆయన ఈరోజు సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సమాచార ప్రసారాల స్టేట్ మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, అట్లాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జంగారెడ్డిగూడానికి సంబంధించిన కాసర వెంకటరెడ్డి అనే నాకు ఆహ్వాన పత్రం ఈరోజే అందింది. ఈ ఆహ్వానం 2 రోజుల క్రితం అందుకోగలిగి ఉన్నట్లయితే నేను తప్పనిసరిగా ఆ న్యూఢిల్లీలో జరిగే విజ్ఞాన భవన్ కార్యక్రమంలో పాల్గొని ఉండేవాడిని. నాకు అందిన ఆహ్వానం ఆలస్యం కావడంతో నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు కాలేదు. జాతీయ పాత్రికేయ దినం అనేది మనం ప్రభుత్వ పరంగా పాటిస్తూ వస్తున్నాం. అది ప్రాంతంలో కానీ దేశంలో ఎక్కడైనా కూడా విలేకరులు ఉన్న చోట గుర్తించి వారిలో ఉన్నటువంటి ప్రజ్ఞను వెలికి తీయడం కోసం, మిగతా పాత్రికేయుల్ని దాన్ని స్ఫూర్తిగా పొందడం కోసం ఒక కార్యక్రమాలని ఎక్కడికక్కడ నిర్వహించుకుని ఉత్తమ సాంప్రదాయాల్ని, ఉత్తమ జర్నలిజాన్ని ప్రదర్శించినటువంటి ఔత్సాహికులకి వారికి అభినందించటం, సన్మానం చేయటం, సత్కారం చేయటం, గౌరవించటం అవసరం అయినటువంటి దినంగా ఈ నవంబర్ 16న భారత ప్రభుత్వం గుర్తించింది. దాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాల వల్ల జర్నలిస్టులు ప్రజల్లో మరింత నాణ్యతాపరమైనటువంటి వార్తల్ని అందించడానికి ఇది అవకాశంగా పనికొస్తుంది. ప్రజలతో ప్రతి క్షణం అనుబంధించి ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా కూడా క్షణాల్లో మనం తెలుసుకుని తద్వారా మనం ప్రతిస్పందించబడుతూ తగినటువంటి కార్యక్రమాలని తీసుకోవడానికి ఈ జాతీయ పత్రికా దినం ఉపయోగిస్తుందని నమ్ముతూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం 11, 17 వార్డుల్లో ఎంపీ నిధులతో నిర్మించే సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు. జంగారెడ్డిగూడెం జంగా టవర్స్ లో జరిగిన ఆర్ఎంపీ వైద్యుల సమావేశం. హాజరైన పలువురు ప్రముఖులు. ఆర్ఎంపీ వైద్యుల నూతన కార్యవర్గం ఎంపిక. మొదటి కార్తీక సోమవారం భక్తజనులతో పోటెత్తిన మద్ది క్షేత్రం. వైభవంగా జరిగిన 1,00,000 తులసి పూజా కార్యక్రమం. ఆదివారం జంగారెడ్డిగూడెం గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ శ్రీరామమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.